హలో ఫ్రెండ్స్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గత సంవత్సరం 2024 సంవత్సరం వచ్చేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనేది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ స్కీమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ స్కీమ్కి సంబంధించి ప్రజెంట్ డెడ్ లైన్ అయితే రాబోతుంది. అసలు డెడ్ లైన్ ఏంటని అనుకుంటున్నారా? సో యాక్చువల్గా మనకి సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఫస్ట్ గ్యాస్ సిలిండర్ దానికి సంబంధించి టైం అయితే అయిపోతుంది. ఇకపోతే రెండో గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి బుక్ చేసుకోవాలి, ఎప్పుడు మనకి డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది, ఇన్ కేస్ మనకి ఏమైనా సమస్యలు ఉంటే మనకి సంబంధించి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలన్నా, అసలు ఎందుకు చాలా మందికి డబ్బులు అయితే క్రెడిట్ అవ్వలేదు, ఎందుకు సబ్సిడీ అమౌంట్ అనేది రాలేదు, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది క్లియర్గా ఈరోజు ఫ్రీ గ్యాస్ సంబంధించి రెండో గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి బుక్ చేసుకోవడానికి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాస్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇన్ కేస్ ఫ్రీ గ్యాస్ స్కీమ్ సంబంధించి అలాగే జాబ్స్ స్కీమ్స్ ప్రతి అప్డేట్ మీరు ఎప్పటికెప్పుడు పొందాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో జాబ్స్ న్యూస్ స్కీమ్స్ ప్రతి అప్డేట్ అనేది అయితే వస్తుంది, మీరు కూడా అప్డేట్ అవ్వండి. సో ముందుగా చూసుకున్నట్టయితే గతంలో దీపావళికి 2024 సంవత్సరంలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి వీళ్ళు చెప్పిన ప్రకారం మార్చి 31వ తేదీ లోపు ఫస్ట్ గ్యాస్ ఎవరైనా ఇంకా బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకోండి. ఎందుకంటే మార్చి 31 దాటిన తర్వాత మనకి ఫస్ట్ గ్యాస్ సిలిండర్ అయితే టైం అయితే అయిపోవడం జరుగుతుంది. మార్చి 31 అయిపోయిన తర్వాత ఏప్రిల్ జూలై మధ్యలో మనకి రెండో గ్యాస్ సిలిండర్ అయితే తీసుకోవాలి. సో ఇప్పటి వరకు మీరు చాలా గ్యాస్లు అయితే వాడి ఉంటే సో ఇక్కడికి అది వదిలేయండి. వచ్చేసి మనకి ఏప్రిల్ జూలై మధ్యలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోండి. ఐ మీన్ కొంతమందికి ఎక్కువ అయిపోతాయి, సో కొంతమంది ఊరు బుక్ చేసుకోకుండా ఉంటారు. ఖచ్చితంగా 4 నెలల లోపు మీరు ఒక గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకుంటేనే మనకి సబ్సిడీ అయితే వస్తుంది. ఇకపోతే రెండో గ్యాస్ సిలిండర్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఏప్రిల్ జూలై మధ్యలో అయితే బుక్ చేసుకోండి. అలాగే మూడో గ్యాస్ సిలిండర్ చూసుకున్నట్టయితే మనకి ఆగస్టు నవంబర్ అయితే ఇచ్చారు. ఆగస్టు నవంబర్ మధ్యలో ఖచ్చితంగా మీరు మూడో గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవాలి. ఈ విధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే బుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా ఈ 31వ తేదీ లోపు బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకోండి. రెండోది వచ్చేసి ఏప్రిల్ జూలై మధ్యలో ఖచ్చితంగా అయితే బుక్ చేసుకోండి. ఇక్కడికి క్లియర్. ఇకపోతే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి చాలా మందికి సబ్సిడీ డబ్బులు అయితే రాలేదు. ఇలా సబ్సిడీ డబ్బులు రాకపోవడానికి గల కారణాలు ఏంటని నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాస్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా చూసుకున్నట్టయితే మనకి గ్యాస్ సిలిండర్ రాకపోవడానికి గల కారణాలు లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోకపోవడం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది లబ్ధిదారులు ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోకపోవడం. ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళది ఏదైతే ఉందో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. గ్యాస్ ఏజెన్సీలో సరైన వివరాలు ఇవ్వకపోవడం, అలాగే మనకు సంబంధించి ఏదైతే గ్యాస్ సంబంధించి సరైన వివరాలు ఇవ్వకపోవడం వల్ల కూడా మనకి డబ్బులు అనేది రాదు. ప్రతి నెల రేషన్ తీసుకోకపోవడం. సో ఇక్కడ మనకి రేషన్ కూడా ముడిపెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి రేషన్ కార్డు అనేది ఉన్న వాళ్ళకి మాత్రమే గ్యాస్ సబ్సిడీ అనేది ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఒక 2 మంత్స్కి ఒకసారైనా మీరు ఎక్కడైనా వేరే చోట ఉన్నా కానీ వచ్చి రేషన్ అనేది తీసుకుంటే మన కార్డు యాక్టివ్లో ఉంటుంది. 300 యూనిట్లకు పైగా విద్యుత్తును వినియోగించడం. సో ఇది చాలా మేజర్ ప్రాబ్లం అవుతుందండి. చాలా మందికి 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్లు రావడం వల్ల సో సబ్సిడీ అనేది రావట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఏవైతే మనకి సర్టెన్ 6th వెరిఫికేషన్లో 300 యూనిట్ల కన్నా ఎక్కువ కనుక మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది దాటితే మన రేషన్ కార్డు ఇనెలిజిబుల్ అయిపోతుంది, సంక్షేమ పథకాలు రావు. ఇలా యూనిట్ ఏదైతే కరెంట్ ఒక్కటే కాదండి, మన పేరు మీద వెహికల్ ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా, అలాగే మనకి ఏదైనా ఎక్కువ ప్రాపర్టీ ఉన్నా, ల్యాండ్ ఎక్కువ ఉన్నా, ఇలా కొన్ని పాయింట్స్లలో మనకి ఏ ఒక్క పాయింట్ ఇనెలిజిబుల్ అయినా మనకి సబ్సిడీ రాదు. సో మీరు గతంలో సబ్సిడీ పొందుతున్నారు, ప్రజెంట్ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్కువ వచ్చింది 300 యూనిట్ల కన్నా, సో అప్పుడు ఆటోమేటిక్గా సబ్సిడీ అనేది తగ్గిపోతుంది. సో ఇంకొకరు మెయిన్గా వచ్చేసి లబ్ధిదారులకు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అర్హతలు కుటుంబ సభ్యులు ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కనెక్షన్ ఉంటుందో ఆ వ్యక్తి తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండాలి. సపోజ్ మీ కుటుంబంలో ముగ్గురు ఉంటే ముగ్గురులో ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకుందంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ రేషన్ కార్డులో కలిగి ఉండాలి. ఇకపోతే తప్పనిసరిగా ఈకేవైసీ అయితే కలిగి ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింక్, ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. ఇన్ కేస్ ఎవరికైనా లింక్ అయ్యి లేకపోతే 100% సబ్సిడీ డబ్బులు రాదండి. సో ఒకవేళ మీరు ఎన్పిసిఐ లింక్ అనేది ఇంట్లో ఉండే చేసుకోవాలనుకుంటే నేను మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ అనేది ఓపెన్ చేసుకొని చెక్ చేయండి. లేదా డైరెక్ట్గా మీరు మీకు సంబంధించిన బ్యాంకుకి వెళ్ళి మీ సబ్సిడీకి సంబంధించి ఏదైతే ఎన్పిసిఐ ఉందో ఎన్పిసిఐ అయితే చేసుకోండి. సో ఖచ్చితంగా మనకి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి,
డెలివరీ బాయ్స్ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ మొబైల్ యాప్‌లో అయితే చేయొచ్చు. చాలా మందికి డెలివరీ బాయ్స్ ఇంటి దగ్గరనే గ్యాస్ సంబంధించి ఏదైతే వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ అయినప్పుడు ఈకేవైసీ కాలేదని అయితే ఈకేవైసీ చేసుకున్నారు. లేదా ఆన్‌లైన్‌లో మనం చేసుకోవచ్చు. బట్ సమ్స్ టైమ్ వర్క్ అవ్వదండి. ఇకపోతే గ్యాస్ ఏజెన్సీ‌లకి వెళ్ళడం. బెస్ట్ సజెషన్ ఏందంటే మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ తీసుకున్నారో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా మీరు అక్కడ ఈకేవైసీ చేసుకొనొస్తే మీకు డబ్బులనేది క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిట్లో మీరు ఎలిజిబుల్ ఉండి అంటే అన్న మాకు ఈకేవైసీ సక్రమంగా ఉంది. బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది ఉంది. మాకు రేషన్ కార్డ్‌లో ఉన్న పర్సన్‌కే గ్యాస్ కనెక్షన్ అయితే ఉంది. మాకు ఎటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్కువ రావట్లేదు. గవర్నమెంట్ చెప్పిన అన్ని స్టెప్స్‌లలో మేము వెరిఫై అయ్యి ఉన్నాము. కానీ మాకు డబ్బులు రాలేదనే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా మళ్ళీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి ఒకసారి వెళ్ళి మన మన డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. అక్కడ కూడా కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ మనకి టోల్ ఫ్రీ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది 1967. ఏదైతే ఈ 1967 అనే నంబర్ ఉందో ఆ నంబర్‌కి కాల్ చేసి ఇన్‌కేస్ మనం ఏ విధంగా ఏమైనా ఇనెలిజిబుల్ అయ్యామో ఒకసారి చెక్ చేసుకోండి తప్పకుండా. ఇప్పటి వరకు నేను చెప్పిన అప్డేట్ ప్రకారం ఎవరైనా సరే రెండో గ్యాస్ సిలిండర్ అనేది ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో తప్పనిసరిగా అయితే బుక్ చేసుకోండి. ఇన్‌కేస్ మీరు తర్వాత బుక్ చేసుకుంటే సబ్సిడీ అనేది అయితే రాదు. ఎందుకంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు 4 నెలలకోసారి అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది కాబట్టి మార్చి 31వ తేదీ లోపు ఎవరైనా ఫస్ట్ గ్యాస్ బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకోండి. టైం అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్‌లో ఒక లైక్ సింబల్ గాని, హార్ట్ సింబల్ గాని ఎందుకంటే వీడియో మీకు నచ్చిందని, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.